3 విజిల్లు వచ్చినాయి. వెజిటేబుల్ తోటి బిర్యానీ ఎంత పుల్లలు వచ్చింది చూడు. సూపర్. బాగా వచ్చింది. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ ఓ లెవెల్. అసలు నువ్వు చూస్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి మమ్మీ. ఎంత బాగుంది చూడు. పర్ఫెక్ట్ వచ్చింది. అన్నం ఉడక ఇట్లా ముట్టి చూస్తే ఎట్లా చూడు, మెతుకు అంటుకోలేదు. అనుకోకుండా కనబడుతుందా. ఈ రకంగా పిల్లలు బాగా ఇష్టపడతారు ఇట్లా అంటుకొని. పిల్లలు మనము ఎంత బాగుంది చూడు. ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇగో నేను ఇది బిర్యానీ ಮಾಡంలా, ఎందుకంటే పిల్లలకి ఇష్టమయ్యేటట్టుగా ఓ టేస్ట్గా ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ తోటి నేను ఎట్లా చేస్తా అన్నది. ఆలుగడ్డ క్యారెట్ తోటి సింపుల్ గా బిర్యానీ రైస్ కానీ ఇది వెజిటేబుల్ లెక్క బిర్యానీ లెక్క అనుకుంటారు కానీ ఇది ఇంతనే మామూలుగానే మనం మామూలుగా చేసుకొని పిల్లలకి ఇష్టమైనట్టుగా టేస్ట్. అక్క వాళ్ళ పిల్లలకి అవును, వాళ్ళు ఇష్టంగా తింటారు. వచ్చినప్పుడల్లా అడుగుతారు మమ్మీని చేయమని. క్యారెట్ పొటాటో ఆలుగడ్డ వేసి చేస్తుంది. బిర్యానీ అన్నది సింపుల్ గానే టేస్ట్ లెవెల్ పిల్లలకు నచ్చేటట్టు పిల్లలకు తినేటట్టుగా మనం తినేటట్టుగా మనం కూడా తింటాం. బాగుంటది. ఎందుకంటే వాళ్ళని ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. మంచి బిర్యానీల తోటి కూడా వస్తున్నా. వెజిటేబుల్ తో ఏవేవి ఉంటాయి వేసుకుని చేసుకుంటాం అన్నది చూపిస్తాను. క్లారిటీగా పక్కా కొలతలతో చూపిస్తుంది. కొలతలతో చూపిస్తా. ఇది చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పు కానీ మమ్మీ. ఇక కొందరు ఏంటంటే కొందరిని మాటలు అంటుంటారు, గొడవ పెట్టుకుందానికి వస్తారు. అసలు సైలెంట్ గా పోతే అలా పిరికితనం అనుకోవద్దు. అని అనవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడాలని సపరేట్ సైలెంట్ గా పోతారు. కొందరు ఏంటంటే లొల్లి పెట్టుకోవాలని ట్రై చేసి వస్తారు. ఇక అట్లా సైలెంట్ గా వెళ్ళిపోతే కూడా వాళ్ళు అంటారంటే ఇక పిరికితనంతో పోయిందని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. భయపడ్డదని ఎంజాయ్ చేస్తారు. కానీ అట్లా కాదు. అనవసరమైన విషయాలలో నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి, ఇది అవసరమా అని పక్కకు పోతారు. అంతే, సైలెంట్ గా పోతారు. అది అవసరం లేదు అనుకుని పోతారు. వాళ్ళకి అవసరం ఉన్నది అనుకో మాట్లాడగలుగుతారు. ఇక మాల అట్లా పోయిందని పిరికితనం అని అనుకోకూర్రి, వాళ్ళు ధైర్యవంతులు గారు అని అనుకోకూర్రి. వాళ్ళు ఏంటంటే అన్ని రకాలు తెలిసిన మనిషి అయ్యేపటికి సైలెంట్ గా వెళ్ళిపోతారు. సైలెంట్ గా పోయిన సీప తీసేయకూడదు. వాళ్ళు మళ్ళీ టైం వస్తే వాళ్ళు మాట్లాడగలుగుతారు. అవును, మంచి మాట. సూపర్. నాకు నచ్చింది. మీకు కూడా నచ్చిందా చెప్పుర్రి. నచ్చితే కామెంట్ చేయుర్రి. మనకు మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మమ్మీ. చెప్పు. ఒక మంచి కామెంట్ చదువుతా నేను. తిరునహరి రవలి గారు, నేను ట్రై చేసా కారపూస. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో సూపర్ గా వచ్చాయి. అసలు వంటలే రాని నాకు నేను మా వారికి మీ రెసిపీస్ తో సర్ప్రైజ్ చేశాను. థ్యాంక్ యూ అమ్మా అని పెట్టిరు. థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టిరు. మీరు చేసుకోండి. వంటలతో కూడా మీ ముందుకు వస్తే మీకు నచ్చిన వంటలు చేసేసుకోండి. నేను చేసేది చేస్తా. కారపూసకి ఇంకా ఏంటంటే నూనె వస్తువులతో ఎన్నో రకాల బోండాలు చేస్తున్నా, బజ్జీలు మోడల్ చేస్తున్నా, మిర్చి మోడల్ చేస్తున్నా, ఎన్నో రకాలు చేస్తున్నా. ఏవి నచ్చితే అవి చేసుకోండి. ఇది ఇక ఇది బిర్యానీ అంటే పిల్లలకు ఇష్టమైనది, మనకి ఇష్టమైన బిర్యానీ తోటి అవును. ఇది రైతా తోటి కూడా తినొచ్చు. మంచిగా రైతా పక్కకు పెట్టుకుని రైతా తినొచ్చు. అట్లా తినొచ్చు. రైతా కాంబినేషన్ కూడా బాగుంటది. ఇది నేను ఒక పొడుపు కథ అడిగాను మమ్మీ. 2 రాజ్యాల మధ్య భీకర యుద్ధం. 2 రాజ్యాల మధ్య భీకర యుద్ధం. కత్తులు లేవు కానీ నిశ్శబ్ద పోరాటం. ఏంటిది అది? కత్తులు లేవు కానీ నిశ్శబ్ద పోరాటం. తెలిస్తే ఎందుకంటే నేను వీటిలో బాగా ఇదేం కాదు కానీ నాకైతే ఆలోచిస్తుంది మమ్మీ. ఆలోచించే లోపు మీరు కామెంట్ చేసే మీకు తెలిస్తే. చెప్తా. 2 రాజ్యాల మధ్యలో భీకర యుద్ధం. 2 రాజ్యాల మధ్యలో యుద్ధం. కత్తులు లేవు కానీ నిశ్శబ్ద పోరాటం. ఏంటిది అది? పోరాటం ఉన్నదా? పోరాటం. మీకు వచ్చేసిందా? కామెంట్ చేసేయుర్రి. కామెంట్ పెట్టేసేయుర్రి.
చెస్ చెప్పేసింది మమ్మీ. చదరంగం. చదరంగం అబ్బాయి గెలిచిండు కదా, నేను టీవీలో చూసిన. గుకేష్ గారు గెలిచిండు ఆయన, వరల్డ్ ఛాంపియన్ అయింది. అందుకే నేను ఇది ఈ పొడుపు కథ కూడా నేను అందుకే అడిగిన. చాలా ప్రౌడ్ మూమెంట్. సూపర్. అట్లా అందరు కండి అయితే ట్రై చేయండి. ఏదంటే టాలెంట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న గుడక, ఏదంటే టాలెంట్ ఉందని చూసుకునే వాళ్ళ నాన్న గుడక అలా టాలెంట్ ఉందని ముందుకు తీసుకెళ్ళిపోయిందంట. చాలా మంచి ఫీలింగ్ అది. ఇక మన ఇండియా నుండి వరల్డ్ ఛాంపియన్ అయ్యారంటే ప్రౌడ్, గర్వంగా. అందరికి ప్రౌడ్ గానే ఫీలింగ్. చదరంగం చెస్ మమ్మీ చెప్పేసింది. సూపర్. అదే నిశ్శబ్దంగానే జరుగుతుంది కదా పోరాటం. గుర్తు పెట్టుకున్నా నేను. అది నాకు కొంచెం అట్లా వేసేసిన, అట్లా మాటనైతే వేసేసిన, అయిపోయింది. అది సూపర్. ఇది ప్రాసెస్ చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షల మంది చూస్తారు, 10 లక్షల మంది చూస్తారు. జర తొందరగా చేసుకోరు కదా, ఎందుకంటే చేసుకుంటే ముందు ఈ వంటలన్నీ మీ ముందు చాలుతాయి. నేను పెట్టగానే మీకు రెడీ. టేస్ట్ లెవెల్ అయినా పిల్లలకు మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చల్లగా ఉంది. ఇట్లా ఈ బిర్యానీ చేస్తాను. బిర్యానీ అంటే ఓ టేస్ట్ లెవెల్ ఒకటి ఉండి ఒకటి వేసుకోకుండా కమ్మతనంలో సూపర్. చూపెట్టేద్దాం ఇది ప్రాసెస్. ఏమేం కావాలి? ఇక రైస్, పొడుగు రైసు నేను కొలిసి చెప్తా కానీ, పొడుగు రైసు, పెరుగు, 3 పచ్చిమిర్చి, ఇగో చిన్న 2 ఆనియన్, పెద్దగా ఉంటుందనుకో 1 గడ్డ, ఇగో ఈ పచ్చి బఠానీ ఉంటే వేసుకోరు, లేకుంటే లేదు, ఈ మీ ఆప్షన్. కొత్తిమీర, 2 ఆలుగడ్డలు, 1 క్యారెట్, ఇగో గరం మసాలా, ఇగో కారం, ధనియాల పొడి, పసుపు, ఇగో ఇది సాజీరా, ఇగో ఇది జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా కచ్చిపెక్క దంచేసిన మీరు. ఇక బిర్యానీకి సంబంధించిన ఇలాచీలు, లవంగాలు, మరటి మొగ్గ, స్టారు, ఇక బండ పువ్వు, ఇగో దాచిన చెక్క, దొడ్డు ఇలాచి ఉంటే వేసుకోవట్లేదు, లేకుంటే లేదు, మీ ఇష్టం. ఇక బిర్యానీకి సంబంధించినవి అన్నీ ఆకు, బిర్యానీ ఆకు. ఇంతల్నే మనం ఎట్లా వేసుకుందామని, నెయ్యి అయితే అక్కడ ఉంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి లేకపోతే నూనెతో వేసుకోండి. నూనె, నెయ్యి 2 వేస్తాం. ఒక గ్లాసు, నేను కొలతలు కరెక్ట్ చెప్పాలని 2 గ్లాసు, 2 గ్లాసు. ఇట్లా ఎప్పుడు కానీ మనం ఎక్కువ తెచ్చుకోవాలి. ఇట్లా ఎక్కువ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే మొత్తం పోసినట్టు పోయద్దు ఎప్పుడు ఉడక. ఇళ్ళకి వెళ్ళి తీసి ఇక 2 ఇత్తులు ఉడికి ఇట్లా పెద్ద మనుషులు ఇట్లా ఎత్తురు మళ్ళా మనం తీసిన వాళ్ళకి. అది పద్ధతి అట్లా ఉంటుంది. ఇప్పటి పద్ధతులు ఎట్లున్నాయంటే తెలియదు ఇప్పటి పిల్లలకు. మనము బగోలు వేసిన తర్వాత 4 ఇత్తులు తీసి మళ్ళీ మీరు సంచిలైన వేసుకోరు. అట్లా ఏందో పద్ధతి అట్లా ఎత్తురు అప్పటోళ్ళు. ఆ పద్ధతి నేను చెప్తున్నా. 2 సార్లు కడుక్కుందాము, వాటర్ పోసి పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానతాయి. ఇట్లా కొంచెము కలర్ ఉండండి బియ్యం. మనము పిసికి బాగా పిసికి కడగద్దు, ఇట్లా దింపాలి. నేను కడుక్కుంటే ఇక 2 సార్లు కడుక్కొని వాటర్ పోసి పెట్టి ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. ఆలుగడ్డ తీసేసుకోవాలి. ఇట్లా ఇగో క్యారెట్ ఉడకపో ఇట్లా తీసేసుకోరు. ఇట్లా మీకు చూపిస్తున్నా, ప్రాసెస్ చూపిస్తున్నా. ఇట్లా 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 తీసేసుకొని కొంచెం ఇటు కట్ చేసుకోరు. ఈ తోడు మెల అన్నది ఇట్లా కట్ చేసుకొని మంచిగా తీసేసుకో. ఇట్లా కట్ చేసుకోండి. మధ్యలోకి ఇట్లా కట్ చేసి ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోరండి. ఇట్లా పొడవు కట్ చేసుకోరు. ఈ రకంగా కట్ చేసుకోరండి. ఇట్లా పొడుగా కట్ చేసుకుంటే మనకు అందులో వచ్చినా కానీ ఇట్లా తింటే తినాలనిపిస్తుంది, లేకుంటే వదిలేస్తారు. ఏం వదిలేసినట్టు ఏముండయి, అంత కమ్మ ఉంటాయి మన రైస్లో. ఈ రకంగా కట్ చేసుకోండి. అన్ని ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లా పీసెస్ మన పీసెస్ ఎట్లా ఏ రకంగా అంటే ఈ రకంగా కట్ చేసుకోండి. ఇట్లా ఇట్లా అన్నీ. పెరుగు ఈ కప్ వేస్తున్నా. పెరుగు
పుల్లటి వేయకుండి, కొంచెం సప్పగా ఉన్నదే వేసుకోండి. కారం మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా 2 టీ స్పూన్లు వేస్తున్నా, మీరు తినడానికి వేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నా, మళ్ళీ తర్వాత చూసుకుందాం. చిటికెడంతా పసుపు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి బఠానీ మీరు ఉంటే వేసుకోండి, లేకుంటే మీ ఇష్టం. ఇది ఆలు, పిల్లల కడికెళ్ళి ఇష్టపడి తింటారు, ఇది చాలా ఇష్టం ఉంటుంది. ఉప్పేసి ఆలుగడ్డలు కోసేటప్పుడు ఉప్పేసి నీళ్ళల్లో వేయాలి. క్యారెట్లు, ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా ఒక 10 నిమిషాలు నానని, 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, చేసుకునే చూడండి. అమ్మతనానికి ఏం చెప్పలేను. ఇక 10 నిమిషాలు నానని. నూనె కొద్దిగా వేసుకోవాలి, ఈ స్పూన్ వేసిన. నెయ్యి 1 స్పూన్ వేస్తున్నా, ఈ స్పూన్. గరం కానీ టీ స్పూన్ల సగం సాజీరా, ఇగో దాచిన చెక్క, ఈ బిర్యానీకి సంబంధించింది. ఇగో ఇది నల్ల ఇలాచి, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, స్టారు 2, ఇగో గ్రీన్ ఇలాచీలు, లవంగాలు 5, బిర్యానీ ఆకు మాడనీయద్దు. ఇప్పుడు ఆనియన్ గోలాలి మంచిగా. 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నా, అప్పుడు 1 టీ స్పూన్ వేసిన సరిపోతుంది. ఇక ఆనియన్ అన్నది తొందరగా గోలుతుంది. చూపెట్టు, ఈ రకంగా గోలాలి. ఇట్లా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాకనే ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇట్లా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఇట్లా ఇట్లా పెట్టకుండా అన్న మొత్తం ఇట్లా పెట్టేసారు. అట్లా ఆయిల్ ఇవ్వాలి, ఇట్లా ఆయిల్ ఇవ్వాలి, కొంచెం ఉడకాలి. ఆయిల్ ఇడిచిన తర్వాత పెరుగు ఇవన్నీ ఉడకాలి. మసాలా, పెరుగు ఇవన్నీ ఉడికినాయి కదా. ఇప్పుడు నేను రైస్ వేసుకున్నది చూపిస్తాను. ఈ రైస్ వేసినాక కలపద్దు, అన్న మొత్తం నేర్పేసి ఉంచుకుందాం. అన్నమాట పోసుకుని చెప్తాను. ఇట్లా నేర్పుకోండి ఈ రకంగా. వాటర్ పోసుకుంటాను నేను. ఎన్ని అవసరం ఉన్నదో 2 గ్లాసులు నేను రైస్ పెట్టినా కదా, 3 గ్లాసులు వాటర్.
3 గ్లాసులు వాటర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకో, కొంచెం నెయ్యి వేస్తా. మూత పెట్టేసుకుందాం, ఒక 3 విజిల్లు చూద్దాం. మంట ఎక్కువ పెట్టుకోవాలి. 3 విజిల్లు వచ్చినాయి. వెజిటేబుల్ తోటి బిర్యానీ ఎంత పుల్లలు వచ్చింది చూడు. సూపర్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓ లెవెల్. అసలు చూస్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి మమ్మీ. ఎంత బాగుంది చూడు. పర్ఫెక్ట్ వచ్చింది. అన్నం ఉడక ఇట్లా ముట్టి చూస్తే ఎట్లా చూడు, మెతుకు అంటుకోలేదు, కనబడుతుందా. ఈ రకంగా పిల్లలు బాగా ఇష్టపడతారు ఇట్లా అంటుకొని. పిల్లలు మనము ఎంత బాగుంది, ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇందులోకి ఇది బట్టి అనేది అల్లకు మీరు ఏం వేసుకోకుండా సరే సరే నా బట్టి అనేది వేసేయచ్చు. అంత బాగుంటది, సూపర్. స్మెల్ వస్తుంది, ఇల్లు గుమాయిస్తుంది. చేసుకుంటే మీకు కూడా సూపర్ వస్తుంది. ఒక లైక్ అయితే కామెంట్ పెట్టుకుంటే తగ్గేదే లేదు. వెజిటేబుల్ బిర్యానీ ఎంత సూపర్. ఏంటంటే ఒక క్యారెట్, 2 ఆలుగడ్డలు, ఒక ఆలుగడ్డను ఉన్నదంటే ఇది సూపర్. ఇక తగ్గేది లేదు, టేస్ట్ మాత్రం. ఇక లైక్ ఇది కామెంట్ పెట్టుర్రి. కష్టపడి చేస్తున్నా, ఇష్టపడి చేస్తున్నా. మీరు ఏంటంటే వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేత్ర ఛానల్ కదా. ఓకే, 2 ఆలుగడ్డలు, ఒక క్యారెట్ ఉంటే మంచిగా కమ్మ ఇట్లా చేసేసుకోవచ్చు. వెజిటేబుల్ బిర్యానీ అంటారా, వెజిటేబుల్ మంచిగా సింపుల్గా. మీరేం స్పెషల్ చేసుకున్నారో చెప్పుర్రి మాకు. ఇది వేసుకోర్రి, బాగుంటుంది. ఇట్లా సింపుల్గా మధ్యలో ఈ పొటాటో, క్యారెట్ వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా పొడి ఎంత మంచిగా ఇంకా వేడి ఉంది కాబట్టి ఇట్లా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా చల్లగా అయితే ఫుల్ ఇట్లా విడివిడిగా అవుతుంది. లేదు, కనిపిస్తుంది, వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇంత మంచిగా కుక్ అయింది ఆలుగడ్డ కూడా. ఎట్లుందిరా, కాలింది, బాగా వేడిగా ఉంది అది. ఇప్పుడే దించినావు కదా అసలు. సూపర్ ఉంది, మస్తు టేస్ట్ ఉంది. మంచి అన్నంకి అంత ఫ్లేవర్ పట్టేసుకుంది. మమ్మీ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టింది కదా, మసాలాలు అన్నీ పట్టుకొని మంచి కమ్మ వస్తుంది రైస్. క్యారెట్ మాటల్లో సూపర్. ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీరు చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీరేం స్పెషల్ చేసుకున్నారు చెప్పుర్రి. చాలా టేస్టీ ఉంది. ఇది వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కామెంట్ చేసి చెప్తారు, పిల్లలు అందరు ఇష్టంగా తిన్నారని చెప్తారు. నేను ఆపలేనుగా, తినేస్తాను. చాలా టేస్ట్ ఉంది, మస్ట్ ట్రై రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక లైక్ ఎత్తించుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు నచ్చితే.